లేఖనములో నుండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయములో నుండి నేటి దిన పాఠాన్ని మనం చదువుకుందాం. 14వ అధ్యాయము 13వ వచనము. అందుకు మోషే, భయపడకుడి, ఇది యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ప్రార్థన. ఓ దేవా, త్వరగా వచ్చుటకు త్వరపడుచున్న ప్రభువా, నీ సంఘము సిద్ధపడవలసినదని త్వరపెట్టుచున్న ప్రభువా, నీకు అనేక స్తోత్రములు. నా దినము నా జనము వస్తుందని, ఎర్ర సముద్రమును నీవు ఈ ప్రక్కకు ఆ ప్రక్కకు నీటిని ఒత్తిగిల్లినట్లు దారి చెయ్యుము అని చెప్పిన తండ్రి, నీకు అనేక వందనములు. ఇప్పుడు కూడా ఆ మాటే చెప్పుము. పరలోకమునకు నా సంఘం వస్తున్నది గనుక సంఘములో ఉన్న నామక క్రైస్తవులారా ఒక దరికి తప్పుకొనండి అని చెప్పుము. మరి ఒక ప్రక్కన ఉన్న ఇతరులను చూసి మీరు కూడా ఈ ప్రక్కకు తొలగండి అని చెప్పుము. కుడివైపుననున్న నామకార్థ క్రైస్తవ జనమును ఎడమ చేతి వైపున ఇతర జనమును తప్పుకొన చేసి వెంటనే నీవు వచ్చి నీ సంఘమును కుడివైపునకు గాని ఎడమ వైపునకు గాని తొలగిపోకుండానట్లు కృప దయచేయము. ఇక్కడ ఇప్పుడు కూర్చున్న మేమందరము తొలగకుండా కృప దయచేయము. మాకు మనోనిదానము దయచేయము. ఇశ్రాయేలీయులు ముందుకు చూచుచున్నట్లు మేము కూడా పరలోకము తట్టు చూసే బలము మనోనిదానము దయచేయము. ఓ ప్రభువా, కుడివైపున ఉన్న మా లోక సౌఖ్యమును చూడక, ఎడమ వైపున ఉన్న మా కష్టాన్ని చూడక, తిన్నగా నీ వైపు, పరలోకం వైపు, పరలోకమందున్న పరిశుద్ధుల వైపు, దూతల వైపు, నీ సింహాసనం వైపు, నూతన యెరూషలేము వైపుకు చూడగల శక్తి దయచేయము. ఈవేళ మాకు నీవు ఇవ్వవలసిన వర్తమానములో ఒక వర్తమానము మా ప్రార్థనలో ఇచ్చేసావు గనుక నీకు వందనములు. ఇప్పుడు మా బైబిల్ పఠనము ద్వారా ఇవ్వవలసిన వర్తమానం ఇమ్మని వేడుకొనిచూ ఉన్నాము. ఆయా స్థలాల్లో ఉండి వచ్చినటువంటి మేమందరము కూడా పరలోకము నుండి వచ్చిన వారమై వచ్చినటువంటి నిన్ను, నీ కృపను చూస్తూ దేవా, నీవు చెప్పే మాటలు అందుకునే భాగ్యం దయచేయం. నీవెల్లప్పుడూ మాతో ఉంటున్నావు గనుక నీకు స్తోత్రాలు. మా అందరి కండ్లు నీ వైపుగా, నీ వారి వైపుగా, నీ ఉపకారముల వైపే త్రిప్పుకోము. మాలో ఎవరెవరికి దేవా ఇదిగో తండ్రి ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా చేయము. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా వారి ఆలోచనను బట్టి దీవించుము. సూర్యకిరణాలు పరిశుద్ధమైనటువంటి స్థలములో ఎలా అయితే పడుతున్నాయో అలాగే అపవిత్రమైన స్థలముల్లో కూడా పడుతున్నాయో నీ వర్తమాన కిరణాలన్నీ కూడా మా అందరి హృదయాల్లోనికి పంపించుమని. ఎవరిలో అపవిత్రత ఉన్నదో దాన్ని తొలగించుము. ఎవరైతే పరిశుద్ధతను సంతరించుకున్నారో వారందరూ ఇంకా గొప్పగా ఎదిగే ధన్యత మాకు అందరికీ దయచేసి దయగల వర్తమానం అనుగ్రహింపచేసి నన్ను పూర్తిగా మీ వశపరుచుకొనమని మాటలాడడానికి వేం చేసిన పరలోకవాసి అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో నుండి మనం చదివినటువంటి మాటలు ఈ రోజున నిర్గమాకాండము 14వ అధ్యాయములోనికి మనం ప్రవేశించిన వారమై ఉన్నాము. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏమిటి అంటే ఎర్ర సముద్రము వారికి ముందుగా కనబడతా ఉంది. నేటి దిన వర్తమానము ఏమిటి అంటే దైవ సన్నిధి మనోపెన్నిది. దైవ సన్నిధి మనోపెన్నిది. దైవ సన్నిధి అంటే ఏంటి? దేవుడు రావడము, దేవునితో పాటు తన యొక్క జనాంగమైనటువంటి తనకిష్టమైనటువంటి వారందరినీ తను తీసుకుని రావడము. మనో పెన్నిది అంటే అర్థం ఏంటంటే సాధనము చేయుట, మార్గమై ఉన్న దేవుడు. మనం ఏం చేయాలంట? సన్నిధిని అలవర్చుకోవాలి. కాబట్టి దైవ సన్నిధిలో కూర్చున్న మనము వచ్చిన వారిని అందరినీ కూడా నిదానించి చూచుటే దైవ సన్నిధి యొక్క అభ్యాసము. ఇక్కడ నిర్గమాకాండం 14వ అధ్యాయములో వచ్చిన సమస్య ఏంటి అని అంటే ఎర్ర సముద్రాన్ని చూసి వాళ్ళకి భయం వచ్చింది. ఎర్ర సముద్రాన్ని చూసి భయపడడానికి గల కారణం ఏంటంటే చుట్టూ వెళ్ళాలంటే
వాళ్ళకి ఇక దారి ఎక్కడ కూడా అగపడడం లేదు. ఎందుకు వారు భయపడ్డారు అంటే ఐగుప్తి దేశాన్ని విడిచి వచ్చేసారు, కానీ ఐగుప్తీయులు మాత్రం వీరిని విడిచిపెట్టడం లేదు. వీరిని తరుముకుంటూ వెనకనే వస్తూ ఉన్నారు కనుక వీరికి భయం వేసిందట. మనకి కూడా చాలా పర్యాయములు అయ్యో ఇది నా వల్ల కాదు, ఏంటి నా పని అయిపోయింది అని అనుకుంటున్నప్పుడు మనకు ఎదురుపడుతున్నటువంటి శ్రమలు, వ్యాధులు, ఇబ్బందులు, ఇక్కట్లు మనల్ని భయపెడుతూ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే భయాందోళన చెందుతారు. ఇశ్రాయేలీయులకు ఎటు చూసినా కూడా నష్టమే వాటిల్లేటట్టుగా ఉంది. లోకంలో ఒక సామెత ఉంటుంది, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ప్రతి క్రైస్తవుడు లేక లోకములో ఉన్న వారందరికీ కూడా ఇలాంటి పరిస్థితులు అనేక పర్యాయములు అలుముకుంటూ ఉంటాయి. అవునంటారు కాదంటారా? నాకు ఏ సమస్య లేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అసలు దాన్ని విదిలించుకోలేము అన్నట్టుగా ఉంటాయి, అసలు అది మమ్మల్ని విడిచిపెట్టదు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఇలాగుని ఇశ్రాయేలీయులట ముందు చూసినటువంటి సముద్రాన్ని వారికి ఎంత భయం వేసింది అని అంటే వెనక్కి చూసేసరికట ఐగుప్తీయులు వీరిని తరమడం, ఇకేంటి మా పని అయిపోయింది. ఎందుకు అంటే మేమే వెళ్ళి వారికి సరెండర్ అయిపోతే బాగుంటుంది అనే తీర్మానం కూడా వాళ్ళు చేసేసుకున్నారు. మోషే మీద ఎంత సనుక్కుంటున్నారంటే, ఎంత గొనుక్కుంటున్నారంటే, ఇష్టం వచ్చిన మాటలు, ప్రతాపాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ భయములో వాళ్ళు చూపించిన కోపతాపాలన్నీ కూడా మోషే బలైపోతూ ఉన్నాడు. అలాంటి సందర్భములో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, అభయం ఏంటి అని అంటే, చూడండి ఈ గ్రంథంలో మనం చదివాము ఏమనంటే మోషేతో దేవుడు అంటున్నాడు భయపడకుడి. మోషే వచ్చి ప్రజలతో అంటున్నాడు భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరగా నిలుచుండి చూడండి. కష్టమంటారా నష్టమంటారా? ఏమ్మా, ఊరికే నిలుచుని చూడండి అంతే. అది కష్టమా లేకపోతే చాలా భయమా, బాధ? చెప్పండి. ఈ మాట మనకి నయమాను పుస్తకంలో మనం చదువుతాం. రాజులు రాసిన గ్రంథంలో ఉన్న నయమాను దగ్గర ఈ టాపిక్ మనం చదివినప్పుడు అయ్యా ఏమన్నాడు చెప్పండి? రథం నడిపేటువంటి నావికుడు అంటాడు, నిన్ను వెండి అడిగాడా బంగారం అడిగాడా? నీ కష్టమైన పని ఏమని చెప్పాడా? ఏమీ అనలేదు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి జస్ట్ నువ్వు వెళ్ళాలి, ఆ యోర్దాను నదిలో మునుగు, మునిగితే మాటే కదయ్యా, ఏం పోయింది గాక అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? అక్కడ మాట విని మునిగినటువంటి నయమాను కుష్ఠరోగాన్ని ఎలా అయితే పోగొట్టుకున్నాడో ఇక్కడ ఇశ్రాయేలీయులారా భయపడకండి, నేడు దేవుడు మనకి కలుగజేసేటువంటి రక్షణ ఊరికే ఊరికే ఏమి అవసరం లేదు, ఏం కష్టపడవసరం లేదు, ఏం బాధపడవసరం లేదు, ఏ బాధ్యత కూడా మీ మీద పెట్టలేదు. కేవలం ఏం చేయాలంట? ఊరికే నిలుచోండి అంతే. దైవజనులు అన్నారు, కూర్చుంటే కుప్పలంట, తిరిగితే తిప్పలంట. ఎక్కడ కూర్చుంటే కుప్పలో? దైవ సన్నిధిలో కూర్చోవాలని కానీ కుప్పలు కుప్పలుగా ఆశీర్వాదాలు కురిపిస్తానే ఉంటాడట. మనం ఏమంటాం? నా తిప్పలేవనే పడతానండి కదా, లంక పని చేయకపోయినా ఇంటిలి బాధి కష్టపడతామండి అంటాం మనం. వ్యాపారంలో నష్టం వాటిల్లినా ఇంకొకటి ఏదో ఒకటి లాగా వస్తుందండి అంటాం. అసలు దేవుని ప్రమేయం ఉందో లేదో, అది దేవుని ఇష్టమో కాదో, దేవుని చిత్తము నీ విషయంలో మరి ఏమయ్యున్నదో తెలుసుకోకుండా నీవెంత లేసి పరుగులెత్తినా ఒక్కొక్కసారి ఆ భూమి నీకు పంటను ఇవ్వదు, ఆ వ్యాపారంలో నీకు లాభము కలగదు. ఎంత విద్యను అభ్యసిస్తూ ఉన్నా ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాం. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ఇష్టానుసారంగా లోకంలో మరి తిప్పలు పడిపోతూ ఉన్నాం అనుకోండి, పడు నీ తిప్పలేవో అన్నట్టుగా దేవుడు కూడా ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. కానీ ఇశ్రాయేలీయులతో మోషే ద్వారా దేవుడు అంటున్నాడు, మీరు ఊరికే నిలుచోండి అంటే వారు ఊరికే ఉంటారా? చెప్పండి చెప్పండి, ఊరికే ఉంటారా? హుటాహుటిగా యుద్ధం జరుగుతూ ఉందండి, ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారనుకో, ఆ పక్కాలు ఈ పక్కాలు దెబ్బలాడుకుంటున్నారనుకో,
ఒక మంచి ఆయన, పెద్ద ఆయన, మంచి మరి పేరు ప్రఖ్యాతి కలిగిన ఆయన వెళ్ళి అమ్మ ఊరుకోండి అమ్మ అన్నారనుకో, ముందా నోరు మూయించండి అంటారు. అవునా కదా? ముందా నోరు మూయించండి, తర్వాత మేము మోస్తామంటారు. అమ్మ మీరు ఊరుకోండి అమ్మ, మీరు ఆలము నోరే మూయించలేకపోయారు, మా నోరు ఏం మూయిస్తారు? మోషే ఎలా ఉన్నారంటే ఇశ్రాయేలీల గట్ట భయం ఉవ్వెత్తున పడతా ఉంది. ఇశ్రాయేలీ యొక్క భయం ఏంటంటే ఐగుప్తీయులు వచ్చేస్తారు, మమ్మల్ని చంపేస్తారు. ఎందుకంటే మేము వారి దగ్గర దోసేసుకున్నాం, వారిని కాదని నీ మాట వినేసి నీ వెనకాలే మేము వచ్చేసాం. అక్కడ మేము కూర్చున్నప్పుడు ఉల్లిపాయల, కీరకాయల, దోసకాయల ఎంత గొప్పగా ఆ కుండల దగ్గర మాంసం వండుకుని తింటా ఉంటే ఎంత గొప్ప హాయి మాకు. పని పాట పక్కన పెడితే తిండికి కానీ ఏ వసతులకు కానీ మాకు లోటు లేకుండా ఉండేది. ఇప్పుడు ఐగుప్తు దేశంలో మాకేదో సమాధులు తక్కువ అన్నట్లుగా ఈ ఐగుప్తు దేశంలో నుండి ఎర్ర సముద్రంలో ముంచేద్దామని ఇక్కడికి దాకా తీసుకొచ్చావా మోషే అని చెప్పేసి మోషే గారి మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మోషే అంటున్నారు, ఊరుకోండి అమ్మ ఊరుకోండి, మీరేం భయపడవలసిన లేదు, మీరు నిలుచుని అలా చూడండి అంతే. ఎంత సాహసం చేస్తుంటారో కదా మోషే గారు. ఒక్కరా ఇద్దరండి? 1000 మందా 2000 మందా? లక్షల మంది జనాంగాన్ని ఊరుకోబెట్టడం అంటే మాటలు అంటారా? చెప్పండి అమ్మ, మాటలా? కానీ దైవ సన్నిధి ఊరుకోబెట్టింది. దైవ సన్నిధిలోనికి వెళ్ళినటువంటి మోషే గారు దేవుడు వాక్కును అందుకున్నటువంటి మోషే చెప్పగా వాళ్ళందరూ కూడా కామైపోయారు. అలా నిలుచుండి వారు చూస్తూ ఉన్నారంట. చూడండి ప్రియులరా, అక్కడ దేవుడు అంటున్నాడు, నేడు మీరు చూసిన ఐగుప్తీయులు ఇక మీదట మీకు కనబడరు, దేవుడే మీ పక్షంగా యుద్ధం చేస్తారు, మీరు ఊరికే ఉండాలి ప్రజలతో చెప్తా ఉంటే అంతలో యెహోవా మోషేతో అంటున్నాడు. చూడండి ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు ఐగుప్తీయులను చూసి భయపడుతున్న ఇశ్రాయేలీలనట మోషే ధైర్యపరిచిన తర్వాత అతను ఏం చేయాలి? ప్రభు చెప్పినట్లుగా చేసేయాలి. అవునా కదా? ప్రభు ఏం చెప్పారో అది చెయ్యాలి. కానీ అంతలో యెహోవా మోషేతో ఏమంటున్నారు చెప్పండి? నీవేలా నాకు మొర పెడుతున్నావు? మరి ఇంకెవరికి పెట్టుకోవాలి మొర్ర? శ్రమ వచ్చిందనుకోండి, ఎవరికి పెట్టుకోవాలి మొర్ర? ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి చెప్పామనుకోండి, అయ్యో పాపం అలా అయిందమ్మా అంటారు. కానీ అదే నోరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇలా అయ్యిందంట అంటారు. అలా అయ్యిందా అన్న అమ్మే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఆ మాట ఏమైపోద్ది? వెంటనే మారిపోద్ది. అయ్యో పాపం అన్న అమ్మ వేరే వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైపోద్దట? వాళ్ళకి జరగాల్సిందే, చూసావా, వాళ్ళు చేసిన పనికి పొందాల్సిందే అంటారు. చూడండి ప్రియులరా, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నీవేలా ఇంకా నాకు మొరపెడుతున్నావు? ఏమనాలో తెలుసా? నీవు సాగిపోండి అని చెప్పండి. దేవుడట మోషే గారికి తన శక్తులన్నీ ఇచ్చేశారు, తన వరాలన్నీ ఇచ్చేశారు. దేవుని యొక్క కర్ర మోషే గారి చేతిలో ఉంది. ఇప్పుడు మోషే గారు ఏమంటే దేవుడు అది చేయడానికి సిద్ధమైపోయాడు. ప్రభు పెండ్లి కుమారుడు, మోషే పెండ్లి కుమార్తె. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఇష్టం. పెండ్లి కుమారుడికి ఏం చెప్పినా పెళ్లి కుమార్తె చెప్పినట్లుగా పెళ్లి కుమారుడు ఏం చేస్తాడు? చేస్తాడు. అవునా కదా? మన పెండ్లి కుమారుడైన క్రీస్తు వారు మనం ఏం చెప్పినా కూడా, మనం ఆయన మాట వింటున్నాం అనుకోండి, మనం ఏం చెప్పినా కూడా సరే అంటారట. అదే దైవజనులు అన్నారు, నీ మనవి వినగానే నీ తండ్రి ఏమంటారు? అంటారు. అనాలంటే నువ్వు పెళ్లి కుమార్తెగా ముస్తాబయ్యి ఎక్కడ కూర్చోవాలి? నీ ముస్తాబ్ ఏమై ఉండాలి చెప్పండి? దైవ సన్నిధి అయి ఉండాలి. భక్తి సాధనం చేయాలి. దేవుళ్ళ ఉన్న శక్తిని నీవు గుర్తించాలి. బడాయిగా అలంకరించుకోవడం కాదు. దేవుని యొక్క సన్నిధిలో భయం అనేటువంటి దానిని, భక్తి అనే దానిని ఏం చేయాలంట? అలంకరించుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుటే ఏమైందట? ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారే వాళ్ళే అసలైనటువంటి దేవునికి ఇష్టలు, వారే దేవుని పిల్లలు. వారు చెప్పినట్లుగా దేవుడు ఏం చేస్తారు? అది జ్ఞానానికి మూలము అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందం కాదు, అందం మోసకారం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. దేవుని యందు భయభక్తులుంటే చాలు.
వారు చెప్పినట్లుగా దేవుడు చేస్తారట. ఇక్కడ మోషే గారు కూర్చుని ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నాడు. మోషే చేయవలసింది తెలిసి కూడా మోషే గారు ఇంకా ఏమంటున్నారు, పేచీ పెడతా ఉన్నారు. మోషే గారు దేవుని అడుగుతా ఉన్నారు, ప్రభువా వీళ్ళకి భయం వేస్తుంది, వీళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు? ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అంటున్నాడట, మోషే అది కాదు, ఇవేమనాలో తెలుసా, సాగిపోండి అని. అంతే. ఏమనాలటండి? కష్టం అంటారా? ఏమనాలండి? ఆ సముద్రంలో పడి పారలు తీసుకొని లేకపోతే ఇంకోటి చేసో కష్టపడో సముద్రాన్ని తొలగించాలంటారా? కాదు. ఏమనాలంట? సాగిపోండి అనాలట. చూడండి ప్రియులరా, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేసి, అప్పుడు ఇశ్రాయేలీలట సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఏ నేల మీద అండి? చూడండి, నోవహు కాలములో 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురిస్తేనే ఆ వర్షం ఆరడానికి పట్టిన దినాలు 150 దినాలు కదా. ఆ వర్షం మరలా భూమి మీద నుండి ఇంకిపోవడానికి పట్టిన కాలం 40 రోజుల వర్షం పడితే 40 రోజుల వర్షం ఇంకిపోవడానికి పట్టిన కాలం 150 దినాలు అయితే దేవుడు ఇప్పుడు అంటున్నాడు, మోషే నీ కర్ర ఉందిగా, నీ కర్ర పట్టుకొని సముద్రం మీద ఇలా కొట్టు, వెంటనే అది విడిపోతుంది. ఎలా విడిపోతుందంట? గోడలుగా తయారైపోతుంది, ఆరిన నేల కనపడుతుంది. దేని చేత ఆయన ఇంత గొప్ప కార్యం చేయగలుగుతున్నాడు? సృష్టికర్త వారు ఎంత గొప్ప దేవుడో తాను కలుగు చేసినటువంటి సృష్టినే ఉపయోగించి ఆ సృష్టిలో ఉన్నటువంటి జలాన్ని తొలగించడానికి సృష్టిలో ఉన్నటువంటి ఇంకొక ఆయుధాన్ని దేవుడు వాడుతున్నాడు. ఆ వాడినటువంటి ఆయుధమే బలమైన గాలిని తీసుకున్నాడంట. ఏం తీసుకున్నాడండి? బలమైన గాలి. విసనాకర్రాతో తండ్రి మనకందరకు విసరుచున్నాడాయేమి, విసరాకున్నా త్వరగా విశ్వము నశించు, బసయే కాడో గాలి పరుగే కాడికో గాని, ఇసుమంతాయు మన మెరుగాకున్నాముగా, విసుగు దల ఎందుకు విసరు చలువా గాలి, మసలుచు నాపుడే మహిమా పచుడి తండ్రిన్, ఆనందకరమైనది మన బ్రతుకెంతో, ఆశ్చర్యకరమైనది. జలరాశిని తప్పించడానికి దేవుడు తీసుకున్న ఇంకొక ఆయుధం ఏంటి చెప్పండి? బలమైన గాలి వచ్చేట. దేవుడు ఏం చేశాడంట? బలమైన దేవుడు బలమైనటువంటి గాలి చేత ఏం చేశాడండి? ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా దానిని మార్చివేసిన దేవుడై ఉన్నాడు. ఆరిన నేల మీద ఇశ్రాయేలీలైన వారిని నడిపించిన దేవుడై ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే దైవజనులు అన్నారు, చూడండి ప్రియులరా, విసనకర్రతో తండ్రి ఏమైనా విసురుతున్నాడా ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ ఫ్యాన్ కొంతసేపు తిరగలేదనుకో మనకేం తీసుకుంటాం? విసునకర్ర కావాలా? లేకపోతే మన వస్త్రాలు తీసుకుని ఏం చేయాలా? ఏదో బుక్కో ఏదో తీసుకుని ఏం చేయాలి? విసురుకోవాలి. అలాగే విసరకపోయిందనుకోండి, గాలి లేకపోయిందనుకోండి, విశ్వమంతా ఏమైపోద్ది? నశించిపోద్ది. దేవుడు నిత్యము మనకి ఏం చేస్తున్నాడు? గాలిని అందిస్తూనే ఉన్నాడు. అలాంటి ఒక గాలిని, బలమైన గాలిని ఈ రోజున దేవుడు తీసుకునంట ఏం చేశాడండి? ఆ ఎర్ర సముద్రాన్ని అంతా కూడా ఆరిన నేలగా మార్చివేసిన దేవుడై ఉన్నాడు. ఆరిన నేల మీద ఇశ్రాయేలీలైన వారు
బలముగా చక్కగా హుందాతనముగా అందంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అవునా కదండి? మరి ఏం చేస్తున్నారు చెప్పండి? చక్కగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. మన వాక్య లేఖనాన్ని చదివినప్పుడు ప్రియులరా, నిర్గమాకాండం 14:19లో వ్రాయబడ్డ మాట, అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూతట వారి వెనకకు పోయి వారిని ఏం చేశారట? వెంబడించారు. ఇంకొకటి తీసుకున్నారు దేవుడు. ఏం తీసుకున్నారంట? మేఘాన్ని తీసుకున్నాడు దేవుడు. ఆ మేఘం ఏం చేసింది? అంతవరకు ముందు నడిచినటువంటి ఇశ్రాయేలు దైవమును దేవుడు ఏం చేశారంట? ఒక మేఘాన్ని తీసుకుని వచ్చి దేవుడట ఇశ్రాయేలీలు అయిన వారిని ముందుగా నడిపిస్తూ అన్నారట. ఇశ్రాయేలీలను ముందుగా నడిపిస్తూ ఆ మేఘం వెళ్ళి వారికి వెనకాల నిలబడిందట. మేఘం వెళ్ళి వెనకాల నిలబడితే అది మేఘము గనుక చీకటి ఎవరికి కమ్మిందంట? ఐగుప్తీలైన వారికి చీకటి. మేఘం అడ్డొచ్చేసిందే కా. ఐగుప్తీలకి ఏం కనబడడం లేదు? దారి కనబడడం లేదు. అప్పటి వరకు ఇశ్రాయేలు కనిపించారు, వాళ్ళని పట్టేసుకుందాం అన్నప్పటికీ ఎవరు కనబడడం లేదుకా. కనుమొప్పు కలుగు చేశాడు. దేవుడు ఏదైనా చేయగలడు. అవునా కదా? లోతు పుస్తకంలో మనం చదువుతాం కదా, ఆదికాండములో ఉన్న లోతు, అబ్రహాము కుమారులు లోతు. ఆయన ఏం చేశాడు? కనులెత్తి చూసుకుంటే పచ్చదనం చూసుకున్నాడు. ఆ పచ్చగా ఉన్న సొదొమ గొమొర కావాలనుకున్నాడు. దేవుడు దాని మీద కన్నెర చేశాడు. ఎందుకంటే ఆ పట్టణస్తులందరూ కూడా పాపముతో మునిగిపోయారు. దేవుడట దేవదూతల్ని పంపించట ఆ పట్టణాన్ని నాశనం చేస్తూ ఉన్నప్పుడట అబ్రహాము గారు కాళ్ళ వేళ్ళ పడిపోయి దేవుని అడుగుతున్నారు, ప్రభువా అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని అడుగుతున్నారు. అబ్రహామా, నువ్వు నాకు ఇష్టడు కదా, నీవు నాకు ఎంతో ఇష్టం, నీవేది అడిగినా నేను చేస్తాను. అబ్రహాం అంటున్నారు, ప్రభువా అక్కడ 45 మంది ఉంటే, అక్కడ 30 మందే ఉంటే, అక్కడ 20 మందే ఉంటే, అబ్రహామా నీవు నాకు ఇష్టం, అడుగు నేను చేస్తాను. ప్రభువా ఒకవేళ పట్టణంలో 10 మంది ఉన్నారేమో, ఆ 10 మంది కొరకైనా నీ ప్రార్థన నేను వింటాను. కానీ అక్కడ ఎవరు లేరు, నీతిమంతులు అన్నవారు లేరు అబ్రహామా. కాబట్టి ఆ పట్టణాన్ని నాశనం చేస్తాను కానీ నీ కుమారుడికి ఏ హాని కూడా నేను రానియను. అసలు వేడుకున్నది ఎవరి కొరకు? తన బిడ్డ కొరకు. తన అన్న బిడ్డ తన బిడ్డ కాడా? కాబట్టి తన అన్నను కుమారుని రక్షించుకొని నిమిత్తం ఎంత ప్రయాసపడ్డాడో చూడండి. అబ్రహాము ప్రార్థన విన్న దేవుడట లోతు దగ్గర ఏం కలుగు చేశాడు చెప్పండి? దేవదూతలు అలా వెళ్ళి లోతును దర్శించి మాట్లాడుతున్నప్పటికీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా దుమ్మిగా వచ్చి ఈయనింటి మీద పడిపోయారట. పడిపోయి అంటున్నారు, లోతు నీ ఇంటికి ఎవరు వచ్చారో వారిని బయటికి పంపించు అంటున్నారంట. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడండి? నిన్నెవరైనను ఏమి అన్నను నేను ఊరు కొందునా, నన్నాటే భావించుకొని నరులకు తీర్పు విధింపనా, మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులి కావలేను. నిన్నెవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా? నన్నన్నట్టుగా భావించుకుంటాను, నరులకు నేను తీర్పు విధిస్తాను. లోతు దగ్గరికి వచ్చిన వారిని ఏమైనా అంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు అంటున్నాడు, ఇదిగో లోతు నువ్వేం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, తలుపులు మూసేయి, మేము ఇక్కడ ఉన్నాం కదా, నీకు ఏ హాని రాదు. ప్రభు వారి మీద దృష్టి నిలపగా అక్కడ ఏమొచ్చిందంట? మబ్బు కలిగింది, చీకటి పట్టింది. ఇల్లు చుట్టిగా జనాంగానికి ఇంటిలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా కనబడ్డం లేదు. అదే ఈ రోజున ఫాదర్ ఎం దాదసయ్య దయంటూ తిరస్కరణ విద్య నేర్పించారు దైవజనులు. ఏంటండి? దైవ సన్నిధి చెయ్యాలే కానీ, సాధనం చెయ్యాలే కానీ దేవుడు ఎంతకైనా తెగిస్తాడు. లోపల ఉన్న లోతు కానీ, లోపల ఉన్న కుమార్తెలు కానీ, లోపల ఉన్న లోతు భార్య కానీ ఎవరికి కనిపించట్లేదు. ఇక బయట ఉన్న వాళ్ళెవ్వరికీ కూడా కనపడడం లేదు. ఆ ప్రదేశం అంతా కూడా దేవుడు ఏం చేశాడట? మబ్బు వచ్చేసింది, చీకటి వచ్చేసింది,
తడుముకుంటా ఉన్నారు. ఎవ్వరు కనబడకుండా దేవుడు చేసేసాడు. ఇక్కడ కూడా ప్రియులరా, ఇశ్రాయేలీయులను ఇంకా దొరికేసారులే, వాళ్ళు పట్టేసుకుందాంలే, మన ఊరికి తీసుకెళ్ళిపోదాంలే మరి అని శత్రువులట ఇశ్రాయేలీయులను చూడగానే సంకలు కొట్టుకుంటున్న లోపే దేవుడు ఏం చేశాడండి? బలమైన మేఘాన్ని, కారు మేఘాన్ని, చీకటి కమ్మే మేఘాన్నంట వాళ్ళకి ఎదురుగుండా పెట్టాడట. ఎవరికి ఎదురుగుండా? ఐగుప్తీలకి ఎదురుగుండా, ఇశ్రాయేలీకి వెనక మారే పెట్టాడట. వాళ్ళకి వీళ్ళకి మధ్య నడుమ ఎవరున్నారట? మేఘం ఉందట, మేఘం ఉండట. ఇశ్రాయేలీమో ఆరిన నేల మీద చక్కగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడట. చీకటి కమ్మిన ఐగుప్తీయులు ఆ రాత్రంతా కూడా చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఏ ప్రయత్నం కూడా సఫలము కాకపోయింది. వాళ్ళు విసుక్కున్నారు. రాత్రంతా కూడా ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీలను సమీపించలేదు. ఎందుకంటే నల్లని మేఘము ఐగుప్తీయులకట ఇశ్రాయేలుకు మధ్య నడిచింది గనక. అందుకని చూడండి ప్రియులరా, నిర్గమాకాండం 40వ అధ్యాయం 38వ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు గ్రంథకర్త మోషే గారి యొక్క పుస్తకంలో మనం చదువుతున్నటువంటి మాటలు చూస్తే ప్రియులరా, ఈ 38వ వచన భాగంలో ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండేను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండేను, వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగేను. దేవుడు దేన్ని వాడుకున్నారట? ఏం మేఘాన్ని దేవుడు వాడుకున్నారు. అగ్నిని కూడా దేవుడు వాడుకుంటూనే ఉన్నాడు. మోషే దేవుడు చెప్పినట్లుగా చేశాట, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసేసారు. అప్పుడు ఇశ్రాయేలీలట ఆరిన నేల మీద నడిచి క్షేమంగా అవతలకు వెళ్ళారు. కీర్తనాకారులు మాట్లాడినటువంటి మాటలు మనం చదివితే 74వ కీర్తనలో ఒక శరణం కనబడుతూ ఉంటుంది. 74వ కీర్తనలో ప్రియులరా మనం చూసినట్లయితే అక్కడ మరి కనబడుతున్నటువంటి మాట ఏంటంటే 13వ శరణములో, నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. ఎవరి బలము? దేవుడు బలమైన దేవుడు కదా. యెషయా అన్నారు బలవంతుడగు దేవుడు. ఆ బలమైన దేవుడట ఏం చేశారట? సముద్రాన్ని పాయలుగా చేసేసారు. జలములలో భుజంగముల శిరస్సులన్నీ నీవు పగలగొట్టితివి అని వ్రాయించారు. దేవుడు చేసిన కార్యములు ఎంత గొప్పవో. అందుకే ఇశ్రాయేలీలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నిర్గమాకాండం పుస్తకంలో ఉన్నట్లుగా 15వ అధ్యాయం 8వ వచనములో, నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన, దేవుని నాసిక రంధ్రములలో ఉన్న ఊపిరి వలనట నీళ్లు రాశిగా కూర్చబడ్డాయి, ప్రవాహములు గొప్పగా నిలిచాను, అగాధ జలములన్నీ సముద్రం మధ్య గడ్డ కట్టేసి అంట. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. నీ శ్రమ నా శ్రమ యాపాటిది చెప్పండి? ఏదో నామకార్థంగా వచ్చి కూర్చుంటే పనవ్వది. ఇక్కడ దైవ సన్నిధి చేస్తే ప్రియులరా, దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, మరి ప్రియులరా దేవుడు తన యొక్క సన్నిధిని వెతికే వారికట ఏ లోటు రానియడట. ఇది సత్యం. దైవ సన్నిధి అభ్యాసం చేసేవారికి దైవజనులు అన్నారు, ఈ లోకములో ఉన్న వాటిని గురించి మీకెందుకు చింత, సౌఖ్యాల జోలు మీకెందుకు, కష్టాల జోలు మీకెందుకు? ప్రభువా ఇల్లు లేవు, గోపురాలు లేవు, పొలాలు లేవు, విద్య లేదు, అది లేదు, ఇది లేదు అనే చీకు చింత మీకుండనే ఉండకూడదు. ఏముండాలి మనకి? దైవ సన్నిధి అభ్యాసం ఉండాలి. దైవజనులు అన్నారు, ఎవరు పోయినా ఏమి పోయినా యేసునకు యేసే ఉంటారు కనుక ఆ యేసునే పట్టుకునుండు, నీకేమి తక్కువ చేయడు. చేస్తాడంటారా? చేయడు. నువ్వు పనికెళ్ళే దానివైనా దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించి దైవ సన్నిధిలో ఉండు. నీవు పాటాడుకునేదానివైనా, ఉద్యోగస్తురాలువైనా, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా కూడా దైవ సన్నిధి అభ్యాసం నీవు కలిగి ఉంటే గనక నీకు ఏ లోటు కూడా దేవుడు రానియ్యడు. రాణిస్తాడంటారా? లోకంలో ఏముందంటే కష్టాలున్నాయి, సౌఖ్యాలున్నాయి. ఈ మానవుల యొక్క చెవులు ఏమైపోయాయి అంటే దెబ్బడ వేసేసినాయి అన్నారు దైవజనులు. మానవుడి చెవులు ఏం చేశాయంట? ఒక పక్కేమో సౌఖ్యాలతో చెవులు దెబ్బడబడిపోయాయి, ఇంకొక ప్రక్క మానవుడు కష్టాలతో చెవులను ఏం చేసేసుకుంటున్నాడు? దేవుని మాట వినిపించుకోకుండా వాళ్ళ చెవులు ఏమైపోయాయంటే
దెబ్బడ వేసాయి. అందుకే మీకు సన్నిధి అంటే ఏంటో ఎక్కదు. సన్నిధి అభ్యాసం అంటే మీకు తెలియదు. ఎలా ఉన్నారంటే నామకార్థంగా వచ్చి కూర్చునే వారికి సన్నిధి యొక్క అనుభవము తెలియదు. సన్నిధి అంటే ప్రియులరా చూడండి, ఆదాము గారు మొదలుకొని పితామహుల వరకు కూడా దేవుడు పితామహుల అందరి దగ్గరికి వస్తూ ఉండేవారట. దేవుడే దిగి వచ్చి వారికి దర్శనమిచ్చేవారు. కానీ ఒక భక్తుడు ఉన్నాడే, ఆ భక్తుడి దగ్గరికి వచ్చేసరికి, యాకోబు అనే భక్తుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడు రాలేదు. దేవుడిని వెతుక్కుంటే ఎవరు వెళ్ళారు? యాకోబే వెళ్ళారు. అవునా కదా? ఎందుకు వెళ్ళి ఉంటాడు? బహుశా అతని పని కూడా ఇంతే. ఏంటి ఆ పని అంటే, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉంది. కారణం ఏంటి అని అంటే, అమ్మ చెప్పింది కదా అని చెప్పేసి వ్యాసం వేసుకొని యాసావు గారు పొందుకోవాల్సిన దీవెనలన్నీ కూడా నాన్నగారి దగ్గర దొంగతనంగా పొందేసుకున్నాడు. తప్ప ఒప్ప? ఏమ్మా, కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. చేసిన పనికి శిక్ష తప్పదది. కాబట్టి ఎక్కడ శిక్ష వస్తుందో అని చెప్పి ఆ అమ్మే మళ్ళీ ఏం చేసింది, ఒరే బాబు ఇక్కడ ఉంటే నిన్ను మీ అన్న బ్రతకనీయడు, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలా? నాన్నగారి దగ్గరికి వెళ్ళిపో, నీ అన్న చంపేస్తాడు, నాన్న నిన్ను సేఫ్గా చూస్తాడు అన్నాడు. వీళ్ళన్నే చంపేస్తాడు కదా, మరి అమ్మ అన్న చూస్తాడనేటువంటి నమ్మకం మనోడికి ఎలా వస్తుంది చెప్పండి? పరా ఇంట్లో కంచె నిండా అన్నం పెట్టుకుని తినగలమా? పరా ఇంట్లోకి వెళ్ళి హుందాతనంగా ఉండగలమా? స్వేచ్ఛగా మసలగలమా? ఎంత అమ్మ సహోదరుడైనా కానీ చక్కగా కూర్చుని మనం చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకోగలమా? ఏమనుకుంటారు? ఎంత మేనమామైనా మేనమామ భార్య ఎలా ఉంటుందో, మేనమామ పిల్లలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేటువంటి భయం ఉంటుంది. అవునా కదా? మనోడికి అక్కడ వచ్చిన తిప్పలు ఏంటంటే, కొలువు చెయ్యాలా, స్వేచ్ఛగా అన్నం పెట్టుకుని తినడం కాదు, హుందాగా మంచం మీద పడుకోవడం కాదు, తనకు నచ్చినట్టుగా ఉండడం కాదు. 7 సంవత్సరాల కొలువు, 7 సంవత్సరాలు వ్యవసాయం పని చేశాడంట పాపం. 7 సంవత్సరాలంటే మాట్లాడి ఎందుకు చేశాడంట? ఎందుకు ఆ పనిష్మెంట్ వచ్చింది? మేనమామ దగ్గరికి వెళ్ళి అన్నాడు, మేనమామ మా అమ్మగారి యొక్క అన్నగారు అని నేను దాచుకోకుండా చెప్తున్నాను, మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. మరి బాగుందిరా, ఇంకొక 5 చేతిలో పెట్టడం దేనికి? నువ్వు నా రక్త సంబంధివే కాబట్టి 7 సంవత్సరాలు ఉండు, మరి నాకు ఈ పని ఉంది కాబట్టి నీవే ఈ పని అంతా కూడా ఏం చేయాలి? చక్కబెట్టాలి. తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఇదే కదా. నవ్విస్తున్నాడా అంటే కాదు, ఏడిపిస్తున్నాడా అంటే కాదు. రెండింటి మధ్య యాకోబు ఎంత ఉక్కిరి బిక్కిరైపోయి ఉంటాడు బహుశా. కానీ 7 సంవత్సరాల అమ్మాయిని చూసి ఏమైపోయాడట? మైమర్చిపోయాడు, కొలువు చేశాడు. అక్కడ మోసం జరిగింది. ఇంకొక 7 సంవత్సరాలు చేస్తే ఆ అమ్మాయిని ఖచ్చితంగా ఇస్తానన్నాడు. చూడండి పిల్లల, పరాయి దేశంలో ఎలా స్వేచ్ఛగా ఉండగలడు, పరాయి ఇంట్లో ఉండలేరు. అలాంటి శ్రమను చూసుకునంట దైవ సన్నిధికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ శ్రమలే యాకోబు గారిని ఎక్కడికి తీసుకెళ్ళాయట? ఎక్కడికి తీసుకెళ్ళాయి? కూర్చున్నా నిలబడినా ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మందని కాస్త కూడా దేవుని యొక్క సన్నిధిని వెతకడం మొదలుపెట్టాడు. దేవా 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 దేవా, నీవు నేను అడగకుండగానే భార్యలనిచ్చావు, బిడ్డలనిచ్చావు, ఆస్తినిచ్చావు. నేను నిన్ను వేడుకుంటున్నాను కాబట్టి, నిన్ను నేను కలిగి ఉన్నాను కాబట్టి నాకు ఇవన్నీ కూడా స్వతంత్రంగా నేను కలిగి ఉండడానికి ఇచ్చేసావు. మంచిదే, కానీ ఈ దేశంలో ఎంతకాలం ఉంటాను? ఈ దేశం నుండి మరి నా దేశానికి నేను వెళ్తున్నాను, నా ఊరికి నేను వెళ్తున్నాను. కానీ అక్కడ నాకు ఏముంది? మరణగండం ఉంది. నా అన్నగారు నన్ను చూస్తే ఏం చేస్తాడు? చంపేస్తాడు. చూడండి ప్రియులరా, అందరినీ ముందుగా పంపించేసి ఒక్కడు మిగిలిపోయి దేవునితో దైవ సన్నిధిలో ఉండి దేవునితో ఏం చేస్తున్నాడట? పెనుగులాడుతున్నాడంట. చేయగా దైవ సన్నిధి చేయగా, దైవ సన్నిధి అభ్యాసం సాధనం చేయగా దేవుడు అంటున్నాడు, ఇక నీకేమీ పర్వాలేదు. చూడండి ప్రియులరా, ఈ దైవ సన్నిధి ఎప్పుడైతే చేసి అలా వెళ్తూ ఉన్నాడో, పగదాల్చవలసిన యాసావుకి కాస్త ఏమొచ్చిందట? ఏమొచ్చిందండి? ప్రేమ కురిపిస్తున్నాడు.
యాకోబునకు యాసావు కీడు చేయా లేక వెళ్ళిపోయెన్ మూకాతో ఏసావు ముందునకు వచ్చియో మూకాతో ఏసావు ముందునకు వచ్చియో కాగా పడక తమ్ముని కాగా పడక తమ్ముని కౌగాలించు కొనియేను కౌగాలించు కొనియేను శత్రువులు గెల్వాగలరా మనలన్నేడు శత్రువులు గెల్వాగలరా. యాకోబును చూడగానే యాసావు గారికి పగదాల్చవలసిన యాసావు గారికి ప్రేమ పొర్లుగుని వచ్చిందంట. ఏం చేస్తున్నాడంటే 7 పర్యాయములు నేల మీద సాష్టాంగపడిన తర్వాత ఒకరినొకరు కలుసుకొని ఏం చేస్తున్నారంటే ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. పగదాల్చి మరణానికి అప్పగించవలసిన యాసావు ఇప్పుడు గొప్పగా ఎంత ప్రేమను కురిపించి ముద్దు పెడతా ఉంటే మనకు తెలియక లోకంలో పడిపోయి మన తిప్పలు మనం పడదాం అనుకుంటాం. కానీ దైవ సన్నిధిలోనికి వెళ్తే ఎంత శత్రువునైనా కూడా దేవుడు మిత్రులుగా మార్చేస్తారు. ఎంత పగుంటుందండి యాసావుకి యాకోబు మీద, అవునే కదా. ఒక్కసారి దెబ్బ కొట్టాడు అనుకుంటున్నారా? కాదు, ఎన్నోసార్లు కొట్టాడు. ఎప్పుడు దొరుకుతాడు అనుకోడా అండి. అలాంటి వాడిని ఇప్పుడు శత్రువు వస్తూ ఉంటే ఏం చేస్తున్నాడంట? మిత్రునిగా భావించి మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడం ఎంత గొప్ప కార్యం అంటే అది కేవలము దైవ సన్నిధికి మాత్రమే సాధ్యము. మనం ఎంత గొప్పలమైనా మనం అలాంటి పనులు చేయలేం, అవునా కదండి. అస్సలు చెయ్యం. కారణం ఏంటంటే మన ఈగోతనం అడ్డుపడుతుంది. వాళ్ళే వస్తే నేను క్షమాపణ చెప్తానండి, వాళ్ళ ముందు రావాలి అనుకుంటాం మనమైతే. కానీ దైవ సన్నిధి చేస్తే దేవుడు ఎవరినైనా ఏం చేస్తారు? శత్రువులను మిత్రులుగా మార్చేస్తారు. ఇప్పుడు శత్రువులుగా ఉన్నటువంటి ఐగుప్తీలందరూ కూడా ఇంకెప్పుడైనా కనబడ్డారా అంటే ఇశ్రాయేలీలకి ఏ నాటికి కూడా కనబడకుండా ఐగుప్తీలందరినీ కూడా ఎర్ర సముద్రంలో దేవుడు ముంచేశారు. 600 రథాలు వేసుకుని వచ్చాను నేను కాబట్టి అనుకున్నాడు. 600 రథాలు అన్నీ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయాయి. ఇశ్రాయేలీలు ఏం చేశారట? బలమైన దేవుని మీద ఆనుకున్నట్ట చక్కగా వెళ్తూ ఉన్నారు. పరమగీతంలో వ్రాయబడ్డ మాట, అరణ్యములో ఇదిగో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గముగా వచ్చినది యవతే. ఎవరి మీద ఆనుకున్నారట? తన ప్రియుని మీద. మన ప్రియుడెవరు? ప్రభువైన క్రీస్తు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్తవారింటికి పంపించిన తర్వాత అత్తగారు పోరు చూసి తట్టుకోలేక ముగ్గురు దగ్గరికి వచ్చి ఏడ్చారనుకో, పెళ్ళికొడుకు అంటాడు, ఏమ్మా నేను ఉన్నానుగా, మా అమ్మ ఏమైనా పట్టించుకో అన్నాడు అనుకోండి. ఆ మాటకి ఎంత బలం వస్తుంది పెళ్లి కూతురికి, అవునా కదండి. ఈ రోజుల్లో పెళ్లి కూతురికి అలాంటి బలం లేదు. ఏమంటారు? నువ్వుంటే ఏంటి, నువ్వేమైనా ఇంటికాడ ఉంటావా, నువ్వేమో నీ పనికి వెళ్ళిపోతావు, మీ అమ్మతో రోజు నాకేముంటుంది చెప్పండి అమ్మా. రోజు ఈ పోరు ఎవరు పడతారు? కాబట్టి మీ అమ్మని అంటావా లేదా? మీ అమ్మతో నాకు ఇంత గొడవ ఎందుకు, మా అమ్మతో చెప్తాను అని అంటారు. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజీగానే సన్నిధి చేయడం మానేస్తున్నాం మనం. దేవుని మీద ఆనుకోవడం మానేస్తున్నాం మనం. లోకంలో తిప్పలైనా వెతుక్కుంటున్నారు కానీ కుప్పలు కురిపించే దైవ సన్నిధిలో తీక్షణంగా కూర్చోలేకపోతే. పెళ్ళికొడుకు అన్నాడు అని అంటే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఏదో ఒకటి చేస్తాడు. ఊరుకుంటే ఏం పోయింది మనకి? మనం అస్సలు ఊరుకోం. కయ్యానికి ఏం దవ్వుతాం? కాలు దువ్వుతాం. నిజం. చాలామంది కయ్యానికి రెడీ అంటారు. మనం అలా ఉండకూడదట, ఊరికే ఉండాలట. దైవ సన్నిధిలో చక్కగా కూర్చోవాలట. అప్పుడు దైవ సన్నిధి మనకి ఏం చేస్తుందంటే దారి చూపిస్తారు.
కాబట్టి మనం ఏం చేయాలంటే యాకోబు గారికి వచ్చిన కష్టాన్ని దేవుడు ఎలా తీసేశారో, భక్తుల జీవితంలో ఎన్ని శ్రమలున్నా దేవుని మీద ఆనుకున్నారు కనుక దేవుడు ఎవరా వారిని కనికరించారో అవన్నీ నేర్చుకుంటున్న మనం కూడా ఎక్కడ కూర్చోవాలి? దైవ సన్నిధిలో ప్రభు దగ్గరే కూర్చోవాలి. దైవ సన్నిధిలో ప్రభు దగ్గర కూర్చుంటే, నువ్వు పని చేసుకుంటూ కూర్చున్నావు అనుకోండి, నువ్వు ఉద్యోగం చేసుకుంటూ దైవ సన్నిధిలో కూర్చున్నావు అనుకో, నీ కష్టాన్ని దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలింపజేస్తాడు. నీ చేతుల కష్టాన్ని నిశ్చయముగా నేను ఆశీర్వదించేదని అంటున్నాడు. దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మనమే తిప్పలు పడ్డామనుకోండి, మార్తమ్మ అయ్యో ఆయన ఏం తింటాడు, ఆయన ఏం తాగుతాడు, మరి ఇప్పుడు మా ఇంటికి వచ్చారు, ఆయనకి ఏ కూర్చో వేయాలో, ఏ అన్నం పెట్టాలో అని లోకంలో తిప్పలన్నీ పడిపోతూ ఉంది. మరి ఇంకేం పట్టలేనట్టుగా ప్రభు దగ్గర ఖచ్చితంగా కూర్చుని ప్రభు మాటలు వింటూ తన హృదయాన్ని అంతా కూడా ప్రభుకి ఇచ్చేసి ఆయన్ని గుండెలో దాసేసుకుందట. అందుకని ప్రభు కూడా అన్నారు, మరియా ఉత్తమమైన దానిని సంపాదించుకుంది, అది ఆమె దగ్గర నుండి తీసివేయబడదు. తిప్పల పడకండి దయచేసి. మీరు వ్యవసాయం చేసేవారైనా, వ్యాపారం చేసేవారైనా, విత్తనం విత్తేవారైనా, కూలి పనికి వెళ్ళేవారైనా ప్రొద్దుటే లేచిన తర్వాత, దేవా నీ చిత్తమేంటి, నీ ఇష్టమేంటి, నేను ఎలా ఉండాలి, నీవు నాకు ఈ రోజున ఏమి దయచేయాలనుకుంటున్నావో దానిని మీరు దయచేయండి అని మనోనిదానం కలిగి దేవుని సన్నిధిలో కనిపెట్టండి. ప్రభు మిమ్మల్ని ఎలా నడిపించాలో ఆయనే చూసుకుంటారు. ఎర్ర సముద్రం అయితే ఏంటి, ఇదిగో నా ప్రజలు వస్తున్నారు, జాగ్రత్త, ప్రక్కకు తొలగు అన్నారు ప్రభువారు. ఐగుప్తులే అయితే ఏంటి, సకల విద్యలు అందులో ఉంటే ఏంటి, నా పిల్లల ముందు నీవేపాటి వారు, మిమ్మల్ని ఇంకెప్పుడు నా పిల్లలకి చూడకుండా చేస్తానని ఐగుప్తీలందరినీ ఆ ఎర్ర సముద్రంలో ముంచేశారు. మన కష్టాలు ఏపాటివండి ప్రభుకి. వంకలు చెప్పి సన్నిధి చేయడం మానేసుకోకండి. శ్రమలు ఉన్నాయండి, పనులు ఉన్నాయండి, ఇబ్బందిగా ఉందండి, చాలా నీరసంగా ఉందండి, అప్పుడే మనం దైవ సన్నిధిని ఆశ్రయించాలి. అంతేగాని సాకులు చెప్పామనుకుని ఎప్పటికీ సాకులు చెప్తానే ఉంటాం. దైవ సన్నిధి చేసేవారికి మాత్రమే గొప్ప ఆశీర్వాదాలు కుప్పలుగా దేవుడు కురిపిస్తారు. వాటిని అందుకొని దేవునితో నిత్యం ఉండే ధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మెగారుడుగా మమ్మచ్చుకొచ్చి నాతో మాతో ఉన్న తండ్రి స్తోత్రాలు. మీ సన్నిధి కాంతితో నన్ను మమ్మను నింపిన తండ్రి, మాతో మాట్లాడిన దేవా స్తోత్రాలు. దేవా నీ ప్రభావవంతమైన సన్నిధి ద్వారా మేము ఎల్లప్పుడూ నాయన నీ సహవాసములో నీ యందే ఆనందించే భాగ్యం ఈ విశ్రాంతి దినమందు కూడి వచ్చిన మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.